ఉగ్రవాదులు ఉండేటువంటి ప్రాంతంలోకి కూడా ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక 40 ఏళ్ల నుంచి ఏ ప్రధానమంత్రి కూడా అడుగుపెట్టని ప్రాంతానికి నరేంద్ర మోడీ పోవడం ఇది దేశవ్యాప్తంగా భద్రతగా ఉంది. కాశ్మీర్ ఇంకా భద్రంగా ఉంది. ఇక్కడ మావోయిస్టు చర్యలు లేవు, ఉగ్రవాదులు లేవు, టెర్రరిజం లేదు అన్నది ఒక సంకేతం పంపిస్తున్నారు. ఎక్కడికక్కడ టెర్రరిస్టులను ఏరేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. బట్ దీంట్లో ఒకటేంటంటే నా పాయింట్, ఇందాక నేను బుల్లెట్స్ టు బ్యాలెట్ అని చెప్పి ఒక మాట అన్నా, తుపాకులు వీడి పుస్తకాల వైపు తిరుగుతున్నారు అన్న మాట చెప్పడం జరిగింది. గతంలో కూడా ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మావోయిస్ట్ జీవితాల నుంచి బయటకు వచ్చి నేపాల్ లాంటి ప్రాంతానికి ప్రధానమంత్రిగా అయినటువంటి సందర్భాలు కూడా మనం చూడొచ్చు. పుష్యకుమార్ ప్రచండ. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రజల్లో ఒక సంకేతం కనిపిస్తూ ఉంటుంది, ఒక ప్రజాస్వామ్యయుతంగా పోతుందని చెప్పేసి. సో గత జ్ఞాపకాలు ఏమైనా ఇక్కడ మనం చర్చించుకోవచ్చా ఇట్లాంటి సందర్భాలు? ఇది పెద్ద మార్పు కిందనే చూడు. ఎందుకంటే ఎన్నికలను బహిష్కరించినటువంటి సంస్థలే ప్రజాస్వామ్యంలోకి వచ్చి ఎన్నికల్లో పోటీ, అంటే వాళ్ళు పోటీ చేయకపోయినా వాళ్ళు ఒక మద్దతు పలకడం, ఎన్నికలు బహిష్కరించకండి, వచ్చి ఓటు వేయండి అని చెప్పడం అనేది. ప్రజలు కూడా ఓట్లేయడానికి ప్రజలు ఎందుకు వచ్చారు? ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి మార్పు. ఇన్ని సంవత్సరాల రక్తపాతం చూసి, రక్త చరిత్ర చూసుకున్నటువంటి వాళ్ళ కుటుంబాలు ఎంతో మంది చనిపోయి ఉంటారు. ప్రతి కుటుంబంలో కొంతమంది చనిపోయి ఉంటారు. అట్లాంటివన్నీ చూసి విసిగి చెందిపోయినటువంటి ప్రజానికము ఒక మార్పు వైపు, ఒక ప్రశాంతమైనటువంటి జీవనం కొనసాగిద్దాము, మన రాష్ట్రాన్ని మనం ప్రశాంతంగా ఉంచుకుందాము, ఈ వేర్పాటువాదము, ఈ తీవ్రవాద అంశంలోకి పోకుండా. మరోవైపు పాకిస్తాన్ కూడా ఏమైందంటే ఆర్థికంగా చాలా సంక్షోభంలో కూలిపోయినటువంటి కీలకం. అక్కడి నుంచి యువత పక్క దేశాల్లో పోయి భిక్షాటన చేస్తున్నారు అన్న వార్తలు కూడా మనం చూస్తాం. తెలిసిపోయి వాళ్ళు ఇంకా చుట్టరికాలు ఇవన్నీ ఉన్నాయి. పిఓకేలో చుట్టరికాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ జీవన పరిస్థితి ఏంది, ఇక్కడ జీవన పరిస్థితి ఏంది, ఒక అంచనాకు రావడం జరిగింది. అక్కడ మరీ పాకిస్తాన్ వాళ్ళు పీఓకేలో ఉన్నటువంటి సహజ వనరులన్నీ దోచుకపోతున్నారు తప్ప పీఓకే ఏం పెట్టట్లేరు. దాంతో ఇక్కడ ప్రజల్లో కూడా కొంచెం చైతన్యవంతం అయినటువంటి సిచ్యువేషన్ వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ నేపథ్యంలో ప్రజలు నిషేధించబడినటువంటి సంస్థ, ఎలక్షన్లను బహిష్కరిస్తున్నటువంటి సంస్థ కూడా ఈ రావడానికి కారణం. ఎలక్షన్లోకి రావడం, ప్రజలు భాగస్వామ్యం చేయాలని వాళ్ళు కూడా కోవడం. సరే వాళ్ళు పోటీ చేయకపోయినా ఇదంతా ఏంది, ఒకవైపు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ఉండడం వాళ్ళ నుంచి కూడా తీవ్రవాదాన్ని ప్రోత్సహించే డబ్బులు లేనాడు. ఎందుకంటే వాళ్ళ దేశంలోనే ఇంకో తీవ్రవాద బలూచిస్తాన్ వైపు పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈ అన్ని కూడా ఒకటి కలిసి వచ్చినటువంటి అంశం. ఆ దేశంలో ఆ ప్రజలే తిరగబడుతున్నారు. ప్రజలు కూడా ఇక్కడ అలసిపోయినారు. ఇటువంటి సందర్భంలో ఒక ప్రజాస్వామ్యయుతంలో జరిగిన ఎలక్షన్ మనకు మంచి సానుకూలమైనటువంటి పరిణామం. దీన్ని సానుకూలతను ఇంకా సానుకూలతనే పెంచాలి తప్ప మళ్ళీ బీజేపీ వాళ్ళు మాకు అధికారం రాలేదని దానిలో రాజకీయ ఏళ్ళు పెట్టి మళ్ళా దాన్ని ఒక అస్థిర ప్రభుత్వం ఏర్పాటు, మా ప్రభుత్వం కాబట్టి నిరంతరం ఒక అస్థిరత క్రియేట్ చేయడము, ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నం చేయడము, ఇట్లాంటిది కాక ఒక 5-10 ఏళ్ళు ఒక స్థిరమైనటువంటి ఏ ప్రభుత్వం ఉన్నా అందరు ప్రభుత్వాలు అనుకొని పూర్తిగా సహకరించినట్లయితే కాశ్మీర్ ఈజీగా వస్తుంది. మళ్ళా మన పాత పద్ధతిలోనే వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్, అది దేశంలో భాగం అయిపోయినట్టు అందరికీ ఒక కాన్ఫిడెన్స్ రావడము, ఇదంతా జరుగుతుంది. మళ్ళీ రాజకీయాలు చేయకుండా, అంటే రాజకీయాలు చేయాలి కానీ ఒక చెడు సంకేతం ఉండే రాజకీయాలు కాకుండా సానుకూలమైనటువంటి రాజకీయాలు చేసి అభివృద్ధి వైపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. 370 ఆర్టికల్ రద్దు, మళ్ళీ ఎవరు రద్దు అనేది పెట్టమని డిమాండ్ పెట్టినా అది కుదరని పని, అది చర్చ రాదు, అది అనవసరం. ఇంటర్నేషనల్ కూడా ఏంటంటే ఇక్కడ ఇంత 65% ఓట్ బ్యాంక్ ఉన్న పోలైనటువంటి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలో కానీ పాకిస్తాన్ కానీ ఏలువెట్టి చూపించేటువంటి అవసరం అయితే లేనటువంటి అంశం. ఇప్పుడు నిరంతరం ఐక్యరాజ్య సమితిలో జనరల్ అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడల్లా మన కాశ్మీర్ అంశం లేవనెత్తుతూ ఉన్నటువంటిది వాళ్ళకి లేనటువంటి. ఇప్పుడు 370 పోయిన తర్వాత పూర్తిగా వాళ్ళకి 65% పార్టిసిపేషన్ చేసి, ప్రజాస్వామ్యంలో 65% పార్టిసిపేషన్ చేశారు ప్రజలంటే అదొక రకంగా పూర్తి స్థాయిలో ప్లెబిసిటీ కంటే కూడా ఎక్కువ అనుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా ప్రజలు భారతదేశంతో ఉన్నారు, అక్కడ ప్రజలు పూర్తిగా ఇటువైపే ఉంటున్నారు అనేది కూడా ప్రపంచానికి కూడా సంకేతం అవుతుంది. ఇప్పుడు అనేక దేశాలలో కూడా నిన్నమన్నా ఈ పోలింగ్ని పరిశీలనకు రావడం జరిగింది. ఇతర దేశాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ కానీ ఇతర దేశాల ప్రతినిధులు కూడా ఏంది ఎట్లా జరుగుతుంది కాశ్మీర్లో ఏంటి అనేది చూసిపోవడానికి కూడా ఇతర దేశాలలో కూడా వచ్చి ఆ ఎలక్షన్ పరిశీలించి, మీడియా వచ్చింది, అఫీషియల్స్ కూడా వచ్చారు, పంపించారు. దీన్ని అన్ని అబ్జర్వ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ ఎలక్షన్ని ఒక సానుకూలంగానే తీసుకొని భవిష్యత్తుకు మరింత
సానుకూలమైనటువంటి అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత ఏర్పడే ప్రభుత్వం మీద, కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఆధారపడి దీన్ని మళ్ళీ ఓ ఢిల్లీ లాగా ఆయనని మళ్ళీ కేసులలో ఇరికించి ఏ సీఎం అయితే ఆ సీఎంని జైలు వేయాలి కేజ్రీవాల్ లాగా చూసి, ఎందుకంటే సేమ్ కేంద్రపాలిత జస్ట్ లైక్ ఢిల్లీ తరహానే ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కాశ్మీర్ కూడా కాదు. నేను చెప్పిన సీఎం లేడు కాబట్టి ఆ సీఎం కూడా పరిపాలించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ తోటే మొత్తం అన్ని ఆయన సీఎం ఆఫీసులో కూడా ఈయన పోయి ఫైల్ తెచ్చుకునే విధంగా ఒక సతాయించేటువంటి ధోరణి ఉండకుండా కాశ్మీర్ విషయంలో చూడాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంటుంది. రైట్. హర్యానా మరొకసారి లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే 50 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 34 స్థానాల్లో ఉంది. ఐఎన్ఎల్డీ 1 స్థానంలో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో 26 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ కూటమి 52 స్థానాల్లో ఉంది. పీడీపీ 3 స్థానాల్లో ఉంది. ఇండిపెండెన్స్ 9 స్థానాల్లో ప్రస్తుతానికి లీడ్లో కొనసాగుతున్నారు. హర్యానాలో హ్యాట్రిక్ దిశగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు పడుతోంది. సో ఈ హ్యాట్రిక్ అనేది చాలా కీలకంగా మాట్లాడుకోవాలి రామారావు గౌడ్ గారు. సో ఇప్పటివరకు హ్యాట్రిక్ చరిత్ర చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడ కానీ 2 సార్లు ప్రభుత్వం ఉంటే 3వ సారికి ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందేమో అని చాలా అంశాలు అఫ్కోర్స్ లైవ్లో కూడా చూసినాం. రైతు ఉద్యమాలు కానీ, అగ్నివీర్ సంబంధించినటువంటి తిరుగుబాటు కానీ, జాట్లు కానీ, బీసీలకు సంబంధించినటువంటి అంశమే కానీ, అటు మల్ల యోధులు, కుస్తీ యోధులు, రెజ్లింగ్ వాళ్ళంతా కూడా తిరుగుబాటు జెండా ఎగరేసినా కానీ భారతీయ జనతా పార్టీ మళ్ళీ హ్యాట్రిక్ దిశగానే ఉంది. సో జరిగిన అన్ని వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ప్రజా తీర్పు కొంత డిఫరెంట్గా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్ ఉదయానికి మధ్యాహ్నానికి చాలా తేడా కనిపిస్తోంది. దీనికి తోడు ఈ ఎన్నికల తర్వాత మన చర్చ అంతా అదే నడుస్తోంది. ఇక్కడ గెలిస్తే నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండబోతోంది. ఓవైపు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ చర్చలోకి వస్తుంది. మిగతా మహారాష్ట్ర కానీ, జార్ఖండ్ కానీ, ఢిల్లీ కానీ ఈ 3 రాష్ట్రాలపైన ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఒక జూలు వదిలినట్టు భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల రిజల్ట్ తర్వాత కనిపించబోతోంది అనుకోవాలా? అయితే యాక్చువల్గా ఇక్కడ మనం కింద కూడా అదే చెప్పుకున్నాము. ఒక సోషల్ ఇంజనీరింగ్ చేసింది బీజేపీ. సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే అక్కడ జాట్లకు వర్సెస్ ఓబీసీ అనేది ఒకటి ఉంది చర్చ. అయితే ఇప్పుడు భూపేందర్ హుడా జాట్ కులానికి చెందినటువంటి వ్యక్తి. ప్రధానంగా జాటు వర్గం అంతా కూడా కాంగ్రెస్ వెంటనే ఉన్నది. దాన్ని దెబ్బతీయడం కోసమే గతంలో జేజేపీని కూడా తన వైపు లాక్కొని అధికారంలోకి తెచ్చుకొని పెట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం 2019 గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు. అయితే ఇక్కడ అదే చూసినటువంటి క్రమంలో ఏంటంటే బీజేపీ ఒక్కటేం నమ్మిందంటే ఎంత యాంటీ ఇన్కంబెన్స్ ఉన్నా, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా, లేకపోతే ఈ రైతు ఉద్యమాలు అవన్నీ ఉన్నా దీనికి ఒక సోషల్ ఇంజనీరింగ్ అనేటటువంటి ఒక మార్కు ద్వారా ఎదుర్కోవచ్చు అని చెప్పి ఒక ప్రయోగం చేసింది. నాకు తెలిసి కొంచెం అది సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ పార్టీ హర్యానాలో నమ్ముకుంది ఏంటంటే ఒకటి జాట్లు, భూపేందర్ సింగ్ హూడా జాట్ సంబంధించినటువంటి వ్యక్తి, ముస్లింస్. సో వీళ్ళను ప్రధానంగా నమ్ముకుంది. ఈ 2 అంశాలు ఎస్సీలను కూడా ఎస్సీలు జాట్లు 3 అంశాలు నమ్ముకొని ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అన్నది హర్యానాలో చూడండి. కాంగ్రెస్ పార్టీ భూపేందర్ సింగ్ కూడా ఎక్స్ సీఎం, బాగా హర్యానా మీద గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతను నాయకత్వం లీడ్ చేసిండు. రెండోది ఏంది, కుమారి శైలజ దళిత వర్గానికి చెందినటువంటి మహిళ, బ్రహ్మాండమైన నాయకురాలు, అర్బన్ ప్రాంతాల్లో బాగా పట్టున్నటువంటి వ్యక్తి. అక్కడ ఇంకొక అతను ఆయన ఉన్నాడు, ఆయన కూడా మంచి పట్టున్నటువంటి. ఇవి ఒకటి ఉన్నది. దళితు, జాటు, ముస్లిము ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటిది. అంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు 2014 ముందు ఇవన్నీ కూడా బలంగా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఓబీసీని కొంత నిర్లక్ష్యం గతంలో జరిగిందనేది వాళ్ళ అసంతృప్తి. దాన్ని ఇక్కడ బీజేపీ క్యాచ్ చేసి పెట్టుకుంది. క్యాచ్ చేసుకుని అసలు అక్కడ 2014లో హిందుత్వ ఎజెండా ఒకటి, ఓబీసీ ఎజెండా, ఈ రెండింటితోటే సక్సెస్ అయినటువంటి మంత్రం బీజేపీకి కలిసి వచ్చిన అంశం. 2014లో కలిసి రాగానే వెంటనే మనోహర్లాల్ ఖట్టర్ని తీసుకొచ్చి, ఆయన పంజాబ్కు చెందినటువంటి ఖత్రీ కులానికి చెందినటువంటి వ్యక్తి, ఆయనను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత వెంటనే 6 నెలల తేడాతోటే ఎలక్షన్లో పెద్ద మార్పులు వచ్చేసినాయి. 58% వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ 36% పడిపోయింది. పడిపోయేసరికి ఇదేదో మార్పు జరుగుతుంది, నెగిటివ్ జరుగుతుంది అని చెప్పి మళ్ళీ బీజేపీ దాన్ని సరి చేసుకొని వెంటనే ఆయన్ని నాయబ్ సింగ్ ఆయన ఉండు సైని నాయబ్ సైన్ని పెట్టేసింది. ఆయన లోకల్ బీసీ నాయకుడు.
ఆయన పెట్టడం ద్వారా కూడా కొంత మార్పు వచ్చినా కానీ మొన్న 2024 ఎంపీ ఎలక్షన్లో అంతకుముందు ఒక్కడి కూడా లేదు కాంగ్రెస్కి. 5 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, 5 బీజేపీకి వచ్చినాయి. అప్పుడు ఒకటి బలంగా చూశారు. తర్వాత ఇంకోటి ఏంది, ఇప్పుడు ఈ రైతు ఉద్యమం చేసింది మొత్తం జాట్లు, ఈ రైతు బేస్డ్ ఉన్నది, ఫార్మర్ బేస్డ్. కాబట్టి ఈ జాట్లని బలంగా దెబ్బతీయడానికి దానికి ఈ సోషల్ ఇంజనీరింగ్ కరెక్ట్ అనేటటువంటిది ఒక ఎత్తుగడ బీజేపీ చేసింది. దాన్ని ఒక్కదానే నమ్ముకుంది. యాక్చువల్గా బీజేపీ ఎప్పుడో డిసైడ్ అయిపోయింది గవర్నమెంట్ పోద్ది అనుకున్న కాడ ఓబీసీ ఫేస్ ముందు పెట్టింది. ఓబీసీ ఫేస్ ముందు పెట్టడం ద్వారా ఏమైందంటే కొంత అది స్టెబిలైజ్ చేసిందేమో అనేది కనిపిస్తుంది. ఓబీసీ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం కాబట్టి మన ఓబీసీలకు డ్యామేజ్ జరుగుతుంది అనేటటువంటి దాంతో ఓబీసీ నాయకత్వం పోద్ది అనేటటువంటిది కొంత అది కనిపిస్తుంది. లేకపోతే అంత వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా రావడం అనేది కూడా అది ఏమాత్రం కూడా ఊహించడానికి కూడా లేదు. కానీ ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేటటువంటి స్ట్రాటజీ కొంత సక్సెస్ అయిందేమో అని యాక్చువల్గా వాళ్ళు కూడా చాలా చర్చల్లో చెప్పుకున్నారు. మనం చేసే ప్రయత్నం ఏమీ లేదు, హర్యానాలో మనం నిలబడే పరిస్థితి లేదు, గవర్నమెంట్ వెళ్ళిపోతుంది, కాబట్టి సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఒక ప్రయోగం చేద్దాము, ఇది కాక సక్సెస్ అయితే భవిష్యత్తులో మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ దిశగా ప్రయత్నం చేయాలనేది కూడా బీజేపీ ఒక కొత్త ఎత్తుగడ కనిపించింది. అయితే జనం చాలామంది ఏమనుకున్నారంటే పెదాల మీద తీపి ఉంటుంది, నాలుక విషం ఉంటుంది అనేటటువంటి బీజేపీ ఆలోచన విధానం తొందరగా రిసీవ్ చేసుకోలే అనుకున్నారు. కానీ కొంత అది సక్సెస్ అయినట్టుగా కూడా కనపడతా ఉంది. సరే చివరి వరకల్లా దాని మార్పు ఇప్పుడు, ఎందుకంటే అదర్స్ ఇంతకుముందు 0 ఉన్నారు, ఒక 5 పెరిగినాయి. ఇక్కడ కూడా జమ్మూ కాశ్మీర్ అదర్స్ 16 దాకా ఉండే, అదొక 7 తగ్గినాయి. అంటే ఇటువంటి మార్పులు చేర్పులు చివరి వరకు లాక్కొచ్చే పరిస్థితులు ఏమైనా ఉంటుంది. ఏదైనా కానీ కొంచెంలో అయినా కానీ హర్యానాలో దగ్గరకు వచ్చే అవకాశాలు తక్కువగా కనపడతా ఉన్నాయి. ఇది ఒకవేళ నిజంగా కాక హర్యానాలో బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ కాక సక్సెస్ అయ్యి ఇది కాక ముందు పడితే దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు యాక్చువల్గా రాహుల్ గాంధీ గారు ఓబీసీ నినాదం ఎత్తుకున్నారు. ఓబీసీలకు భవిష్యత్తులో చట్టసభల్లో మేము రిజర్వేషన్ కల్పిస్తాం, పొలిటికల్ రిజర్వేషన్స్ అనేటటువంటి నినాదం కూడా ఎత్తుకున్నారు. అది బాగా కొంత వర్కౌట్ అయ్యి మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా 40 సీట్లు ఉన్నదాన్ని 100 సీట్లకు 99 సీట్ల దాకా కూడా పెంచడంలో కీలక పాత్ర పోషించింది. మరి అటువంటి దాన్ని వీళ్ళు గ్రహించి ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఒక ఎత్తుగడ చూసి ఇది సక్సెస్ అయితే హర్యానాలో ఒక మామూలు వాళ్ళు రాయేసారు కానీ అది సక్సెస్ మార్గంలోకి వచ్చింది. మరి అది భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కూడా విస్తరించేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా రేపు ఆ సోషల్ ఇంజనీరింగ్ మళ్ళా క్లిక్ అయ్యే అవకాశాన్ని కూడా వాళ్ళకు ఈ హర్యానా రిజల్ట్ కొంత ఊతమిచ్చేటటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. తప్పకుండా మహారాష్ట్రలో కూడా మళ్ళీ ఆ దిశగా ప్రయత్నాలు జరిగితే అది ఇక ఉంటుంది. తర్వాత ఇక ఇప్పుడు కర్ణాటక ఇవన్నీ కూడా, ఇప్పుడు కర్ణాటకలో కూడా మనం గతంలో చూసినాం, యడియూరప్పని చేంజ్ చేయడం ద్వారా బీజేపీ దెబ్బతిన్న పరిస్థితులు కూడా మనం చూసినాం. మరి అటువంటి పరిస్థితుల్లో యడియూరప్ప, జగదీష్ షెట్టర్ వీళ్ళందరి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఇవన్నీ కూడా వాళ్ళకు మైనస్ జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆయన సిద్ధు ఓబీసీ లీడర్ కాబట్టి ఆయన్ని టచ్ చేయదు, అతని మీద వ్యతిరేకత చేయదు, కర్ణాటక జోలికి పోదు. కర్ణాటక ఖచ్చితంగా కూడా బీజేపీ, ఎందుకంటే మళ్ళీ సోషల్ ఇంజనీరింగ్ లీడ్స్ చూద్దాం ఒకసారి, ఇప్పటి వరకు ఉన్నటువంటి లీడ్స్ ఒకసారి చూద్దాం. They seem to be leading in a majority of the seats, which is a genuine surprise. Certainly the entire exit poll industry must be in deep disgrace, but that's not something we can say much about right now. But honestly, let us wait for the final results and we can talk again. My own feeling is that at the moment,
the signs are not what we were expecting in Haryana and are better than the India bloc was expecting in Jammu and Kashmir. So that's. से आई आवाज भारत का बेटा कैसा हो, भारत का पीएम कैसा हो। आई आवाज ऐतिहासिक विषय है, ऐतिहासिक जीत है और हमारे सारे नेतृत्व को, हरियाणा की बीजेपी पार्टी को, हरियाणा की जनता को हम बधाई देना चाहते हैं। तीन चार दिन पहले ही हम मिले थे और तब मैं हरियाणा से चुनाव प्रचार करके लौटा था और मैंने तब आपको ये कहा था कि हरियाणा में भारतीय जनता पार्टी की शानदार विजय होगी। ये केवल वैसे ही नहीं कहा था, प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी के नेतृत्व में समाज के हर वर्ग के कल्याण के जो काम हो रहे हैं उसका असर हरियाणा में साफ दिखाई दे रहा था। लोगों के चेहरे बोल रहे थे। कांग्रेस हवा में उड़ रही थी
और भारतीय जनता पार्टी ने अपने कामों के आधार पर जनता से वोट मांगे और आज जो परिणाम आ रहे हैं, कांग्रेस कई जगह तीसरे स्थान पर चली गई है। भारतीय जनता पार्टी शानदार विजय की ओर अग्रसर है और इन परिणामों ने यह साबित कर दिया है कि ठोस काम को ही जनता आशीर्वाद देती है, जो प्रधानमंत्री जी के नेतृत्व में पूरे देश में किसानों के कल्याण के लिए भी हो रहे हैं। किसानों के लिए जो काम हुए पिछले दिनों, अद्भुत और अभूतपूर्व कांग्रेस ने कभी नहीं किए। और हरियाणा में केंद्र की योजनाएं मोदी जी की और राज्य सरकार ने भी जो कल्याण के काम किए, उसका असर साफ नजर आ रहा था और आज परिणामों में प्रकट हो रहा है। कितनी तोड़ने की कोशिश कर ले समाज को कांग्रेस, लेकिन उनके इरादे, उनके मंसूबे कभी सफल नहीं होंगे। देश, हरियाणा आज बीजेपी के, मोदी जी के पीछे खड़ा है। सर बीते खंड हुए किसानों के हरियाणा से आए और लग रहा था कि देखिए अब तो कांग्रेस पे जाएंगे, इतना सब कुछ हुआ। हम मोदी जी के नेतृत्व में जो काम हो रहे हैं किसानों के लिए, वो ठोस काम है, वो हवाबाजी नहीं है, वो जुमले और घोषणाएं नहीं है। आपने देखा होगा हर कैबिनेट की बैठक में किसानों के कल्याण का एक काम हो जाता है। तो किसान ये समझते हैं और जनता भी समझती है। वो एक जलेबी का मुद्दा खूब चला करता, राहुल गांधी जी जलेबी की बीजेपी ने भी एक अच्छा मुद्दा बनाया था इसे वहां। अब जलेबी कौन खाएगा? ऐसा है कि राहुल जी कभी खेतों में जाके टीम ले जाते हैं, फोटो खिंचवाते और कहते हैं कहां खड़ा हूं। कभी वो जलेबियां खाते हैं, लेकिन जनता सब देखती है काम कौन कर रहा है और नाटक कौन कर रहा है। जम्मू कश्मीर में भी जो परिणाम आ रहे हैं, जम्मू रीजन में शानदार है भारतीय जनता पार्टी के लिए। अपेक्षित है, जो हम लोग सोच रहे थे उसी दिशा में परिणाम जम्मू रीजन के तो बहुत अच्छे आ रहे हैं। రైట్, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎగ్జిట్ పోల్ సర్వేలకు భిన్నంగా కనిపిస్తున్నాయి. హర్యానాలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది. హర్యానాలో ఎర్లీ ట్రెండ్స్ కాంగ్రెస్ కి కొంత జోష్ తీసుకొచ్చినా గానీ ఉదయం 10 గంటల తర్వాత అంతా సీన్ మొత్తం మారిపోయింది. భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా గత గంటన్నర నుంచి లీడ్ కొనసాగుతోంది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వెళ్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఆధిక్యాల్లో భారతీయ జనతా పార్టీ 50 స్థానాల్లో రేసులో ఉండగా కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడ్డది, 34 స్థానాలకి పరిమితమైంది. హర్యానాలో పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ పట్టు నిలుపుకుంది. ఈ ఫలితాలు బీజేపీని నిజానికి ఆశ్చర్యపరుస్తున్నాయా? అసలు ట్రెండ్స్, ఎగ్జిట్ పోల్స్ని తలకిందులు చేస్తూ కనిపిస్తున్నటువంటి ఈ రిజల్టు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. రైట్, ఇక కమింగ్ టు జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ కూటమి పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆధిక్యాలు కనిపిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్ను దాటి కాంగ్రెస్ పార్టీ కూటమి 51 స్థానాల్లో ముందంజలో కనిపిస్తోంది. 52 కూడా పోతోంది.
బీజేపీ కేవలం 25 స్థానాలకే పరిమితమైంది స్పష్టంగా కనిపిస్తోంది, 26కు కొనసాగుతోంది. సో ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి ట్రెండ్స్. చివరి వరకు ఇదే సీన్ ఉంటే గనక కాంగ్రెస్ బీజేపీ చెరో రాష్ట్రంలో పాగా వేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ హర్యానాలో బీజేపీ వస్తే ఒకలాగుంటుంది, కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ వస్తే ఒకలాగుంటుంది. సో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరిగేటువంటి పరిస్థితులు చాలా మార్పులు ఉంటాయి. కాశ్మీర్ విషయానికి వస్తే ఎట్లా చూడొచ్చు, ఒక సుప్త చేతనావస్థలోకి ప్రభుత్వాన్ని పంపించేస్తారు, మళ్ళీ పెత్తనం కేంద్రం చేతుల్లోనే ఉంటుందని గతంలో కూడా మనం చర్చించుకున్నాం. అంటే సుప్త చేతనావస్థలో ఉంచారు. ఆడ ప్రభుత్వం ఉన్నా, ప్రజాప్రభుత్వం ఉన్నా, ప్రజాస్వామిక ప్రభుత్వం ఎన్నిక కానట్టు వెనకంగా పెత్తనం చేసేటువంటి, గవర్నర్ ద్వారా పెత్తనం చేసేటువంటి చర్యలకు బీజేపీ పాల్పడే అవకాశం ఉంటుంది. పూర్తి మా చేతిలోనే ఉండాలి. ఎందుకంటే ఢిల్లీలో చూసినాం కదా, అక్కడ సీఎం ఒక ఒమర్ అబ్దుల్లా సీఎం అయినా నిరంతరం ఏదో ఒక అంశం మీద ఆరోపణలు పెట్టి జైల్లో పెట్టించేటువంటి క్రియేషన్. ఎంత పెద్ద మెజార్టీ ఉన్నా, పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నా, ఇంకెంత ఉన్నా. విజయ్ గారు, వన్ సెకండ్ కమ్ బ్యాక్ టు యూ. జయరాం రమేష్ స్పందించారు వస్తున్నటువంటి రిజల్ట్స్ పైన, ఒకసారి చూద్దాం. पेश कर रहे हैं, अभी अगले 5-7 मिनटों में हम पेश करेंगे, शिकायत कर रहे हैं. अब उम्मीद करते हैं कि ईसीआई हमारे सवालों का जवाब दें, क्योंकि 10, 12, 11 राउंड के नतीजे आ चुके हैं, पर जो अपडेट किया गया ईसीआई के वेबसाइट पर, चैनलों पर सिर्फ 4 या 5 राउंड के नतीजे आ रहे हैं. तो ये प्रशासन पर एक दबाव रखने का एक तरीका है. ये लोकसभा चुनाव में भी हुआ था, हम लोग गए थे, अभिषेक सिंघवी जी और मैं ईसीआई गए थे, हमने शिकायत की और तब ईसीआई ने कार्रवाई की. तो हम उम्मीद करते हैं कि ईसीआई जो एक संवैधानिक संस्था है, निष्पक्ष संस्था है, इस तरीके से स्थानीय प्रशासन पर दबाव नहीं डालना चाहिए. सर, अपने कार्यकर्ताओं से भी कुछ आप लोगों ने अपने नहीं, कोई हताश होने की कोई जरूरत नहीं है, निराश होने की कोई जरूरत नहीं है. 3-3:30 बजे तक काउंटिंग सेंटर पर वो रहे, टिके रहे, क्योंकि ये खेल खत्म नहीं हुआ है. ये सब मनोवैज्ञानिक खेल है, ये माइंड गेम्स चल रहा है, इससे हम हटेंगे नहीं. कोई निराश होने की कोई कारण नहीं है. हमें जनादेश मिलने वाला है, कांग्रेस की सरकार बनने वाली है. So Congress has a doubt on the election commission and you are going to file a complaint to the election commission? We are filing a complaint. We have, there are at least 8 seats in which 11 rounds of counting are over, and the Congress is in the lead, but that is not being reflected in the ECI website. That is not being reflected in all the channels that are showing the results. So this is a subtle way of the Union Home Minister using the ECI to put pressure on the local administration. The ECI is a constitutional body, it's an independent body, it should function independently. These are mind games, psychological games. Our workers should stay, they should be in the counting centers till 3 o'clock, till 4 o'clock. The game is not over, the poll results have not been completed as yet. The clear mandate will come in favor of the Congress. These are all attempts being made to vitiate the atmosphere and to put pressure on the local administration. Do you say that's why the BJP is saying that we are the CBs, we are forming the government? No, we are. రైట్. సో జయరాం రమేష్ కొన్ని కామెంట్ చేస్తున్నారు. ద గేమ్ ఈజ్ నాట్ ఓవర్, ఇంకా టైం ఉంది, ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ కాదు, ఇంకా టైం ఉంది, గెలుపు మా వైపే ఉంది అన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఎలక్షన్ కమిషన్ పైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థ, బట్ అధికారుల పైన కొంత ప్రెజర్ ఇచ్చారు అన్నది ఆయన మాటల్లో కనిపిస్తోంది. రామారావు గౌడ్ గారు, ఆయన మాటలను ఎట్లా చూస్తారు? మా అధిష్టానం చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఇది ఒక మైండ్ గేము. ఎందుకంటే ఇట్లా రిజల్ట్ అంతా ఆపోజిట్ పోతుందని తెలవగానే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఏజెంట్స్ అంతా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అనుకున్నట్టు దాన్ని తయారు చేసుకోవచ్చు అనేది ఒక ఎత్తుగడ. ఇది చిన్న గ్రామ పంచాయతీ స్థాయి నుంచి ఇటువంటి ఎత్తుగడలు జరుగుతూనే ఉంటుంటాయి. ఇక్కడ కూడా సేమ్ అదే మైండ్ గేమ్ నడుస్తూ ఉంది. అంతా అయిపోయింది, గవర్నమెంట్ మొత్తం బీజేపీ అనుకూలంగా ఉంది అనగానే వీళ్ళంతా రిలాక్స్ అయిపోతారు. ఏజెంట్స్ అంతా మధ్యలో వదిలిపెట్టి టీకు, స్నాక్స్కు, భోజనాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఇవన్నీ జరుగుతాయి. అందుకని చాలా స్పష్టంగా చెప్పారు జయరాం రమేష్ గారు, ఎట్టి పరిస్థితుల్లో అప్ టు చివరి ఫైనల్ అయ్యే వరకు కూడా ఏజెంట్స్ ఎవరు అందులో నుంచి వెళ్ళకండి, మనది రిజల్టు మనకు అనుకూలంగా ఉంది, అధికారులు కూడా ఎవరు కూడా మీరు అటు ఇటు కావద్దు, ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తితో మీరు న్యాయంగా పనిచేయండి అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి.
ఎడ మనకు ఒకటే ఏం జరుగుతుంది ఆడ ఫస్ట్ నుంచి కూడా ఈ మైండ్ గేము లేకపోతే సోషల్ మీడియాని వాడుకోవడం ఇటువంటి దాంట్లో బీజేపీ ఫస్ట్ నుంచి కూడా చాలా ఎలక్షన్స్లో మనం చూసినాం. మామూలు పార్టీలన్నీ 2 లక్షలు 3 లక్షలు సోషల్ మీడియాకు ఖర్చు పెడితే యాడ్స్ కింద ఎక్కడ పెట్టినా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి రివ్యూలు కూడా మన దగ్గర ఉన్నాయి. బీజేపీ తన 10 ఏళ్ల కాలంలో సోషల్ మీడియాని యాడ్స్ వ్యతిరేకతని పెంచి పోషించేటట్టుగా హిందుత్వ పేరు మీద లేకపోతే మతం పేరు మీద ఎన్ని రకాల యాడ్స్ తయారు చేసి పెట్టిందో కూడా ఇటువంటి ఎత్తుగడలు జిమ్మిక్కులు చేయడం. అసలు నరేంద్ర మోడీ పవర్లోకి వచ్చిందే సోషల్ మీడియా ఎత్తుగడతోటి. జిమ్మిక్కులు చేయడంలో చాలా దిట్ట. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా అదే జిమ్మిక్కు జరగబోతా ఉంది, మనందరికీ కనపడుతూనే ఉంది. ఎందుకంటే భయంకరమైనటువంటి రైతు ఉద్యమం ఈ భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటిది పంజాబ్, హర్యానా, కొంత ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో జరిగినది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపు 700 మంది పైగా చనిపోయినటువంటి పరిస్థితులు తుపాకీ కాల్పుల్లో. మరి ఆ కోపం, ఆవేదన ఓట్ల రూపంగా మారదా? మనం బట్ బిఫోర్ దట్ రామారావు గౌడ్ గారు, ప్రముఖ విశ్లేషకులు శేషు గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో కూడా మాట్లాడదాం. బిఫోర్ దట్ అశోక్ గెహ్లాట్ మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ చూద్దాం. वो मुझे मालूम है उन्होंने किया है, तो शाम तक एंजॉय कीजिए आप लोग। ये लोग लग रहा है रुझानों से कि 1-2 कास्ट के दम पर भी कोई पार्टी नहीं जा सकती, सबको ही साथ लेकर चलना पड़ता है आमतौर पर। आप भी इसके पैरोकार रहे? किसने कहा? सभी को साथ लेकर चलना पड़ता है, ऐसा लग रहा है रुझानों से। शाम को बताएंगे आपको विश्लेषण, अभी आप जल्दबाजी नहीं कीजिएगा, थोड़ा रुकिएगा। गेहलोत साहब, आपका बयान आया था सर्कस की बात, सर्कस वाला, उसके काउंटर में कल भजनलाल जी का भी एक बयान आया है कि सर्कस तो आपकी सरकार करती रही। अब वो तो देखिए जनता फैसला करती है कि किसके वक्त में क्या चल रहा था। मैंने अपनी भावना बताई है, मुख्यमंत्री भजनलाल जी खुद के इंटरेस्ट में बताई है, रुचि उनके लिए कहना चाहिए कि उनके इंटरेस्ट में बताई मैंने, क्योंकि जिस प्रकार के खाली दौरे हो रहे हैं, अप डाउन करे दिल्ली से जयपुर तक, और जनता में फर्स्ट इम्प्रेशन ठीक नहीं गया है गवर्नेंस का, इस सरकार का। और गांव-गांव में चर्चा क्यों होती कांग्रेस की? हमारी स्कीमों की चर्चा हो रही है पूरे प्रदेश के अंदर, हर गांव में, किसी गांव में चले जाओ। मैं भजनलाल जी को कहना चाहूँगा कि आप अपना एक सर्वे करवा लीजिए कि आज आपकी गवर्नमेंट के बारे में लोग क्या बात करते हैं। मैं नहीं कह रहा हूँ, हम तो कह रहे हैं, हम तो विपक्ष में हमारे लोग, पर जो सत्तापक्ष के लोग हैं वो अलग से प्राइवेटली क्या बात करते हम जानते हैं। मैं उनका कोई नाम नहीं लेना चाहता, पर मेन बात है आज पूरे प्रदेश के अंदर प्रदेशवासी क्या सोचते हैं। अगर मान लो मैं अच्छी बात कहूँ, अभी तो उनकी गवर्नमेंट को 8 महीने हो गए हैं, ज़्यादा समय नहीं हुआ है, पर 8 महीने बहुत होते हैं। वो 4 साल कब तक बोलते रहेंगे, 5 साल, अब 8-10 महीने भी हो गए मान लो, तो उनको गवर्नेंस क्या हो रही है हर विभाग में। पेंशन नहीं मिली लोगों को, मैंने कहा डेंगू रोग है, तो मैंने इसलिए कहा भाई कि सरकार का ध्यान जाए उसकी तरफ। जो स्कीम हमारी थी वो सब बंद हो रही है। राशन में जो किट मिला था, अनबना किट, मैंने कहा पहले भी फोटो बदल देते मुख्यमंत्री की, स्कीम बंद क्यों किया आपने, जो महंगाई के वक्त में राहत दे रही थी। तो आप अगर विश्लेषण करेंगे, हर स्कीम जो है, हर स्कीम या तो बंद कर रहे हैं या उसको डाइल्यूट कर रहे हैं। और मैंने जो कुछ भी स्टेटमेंट दिया, मेरी कोई दुर्भावना नहीं थी, मैं खाली मुख्यमंत्री के इंटरेस्ट में दिया। सरकार नई नहीं बनी है, कल दोतासा जी कह रहे थे सरकार इनको 5 साल चलानी है, तो जो ऐसी स्थिति है तो हमारा फर्ज बनता है कि हम वो बात कहें जो सरकार को मजबूती प्रदान भी करे। हमारी कोई दुर्भावना नहीं है और सच्चाई बताएं उनको। उसे 2 फायदे हैं, सरकार की गवर्नेंस अच्छी होती है तो अंतिम फायदा पब्लिक को मिलता है, आम जनता को मिल रहा है, विकास रुकता नहीं है, आधारभूत संरचना आगे बढ़ती है, चाहे रोड्स हो, ब्रिजेज हो या कोई भी बिल्डिंग हो, काम आगे बढ़ता है। अब वो खाली बार बार हवा में बातें करते रहते हैं, यमुना के बांध लेके आएंगे, ERCP को नया नाम दे दिया, कुछ भी नहीं होने वाला इनसे, कुछ भी नहीं होने वाला। अगर मैं ध्यान दिलाऊं मुख्यमंत्री का, तो मुख्यमंत्री की ड्यूटी है कि हम लोगों के अनुभवों का लाभ ले, ये मेरा मानना है। और वो कितना लेते हैं वो तो उनके ऊपर है, वो तो उनके ऊपर है। पर मेरी दुर्भावना ये नहीं कि इनको नीचा दिखाने के लिए आपको स्टेटमेंट दे रहे हो सर्कस से। सर्कस मैं नहीं बोल रहा हूँ, इनकी पार्टी लोग बोल रहे हैं सर्कस के लिए, और वो सर्कस की तरह ही काम चल रहा है। कोई मंत्री इस्तीफा दे रहा है, कोई मंत्री
इस्तीफे देने के बाद में कैबिनेट मीटिंग में जाते हैं, एमएलए धमकी दे रहे हैं और बाकी आप जानते हो क्या स्थिति चल रही है राजस्थान के अंदर। पर सबसे बड़ी बात, छोड़ी इन बातों को, सबसे बड़ी बात यह है कि जो राजस्थान के लोग क्या कहते हैं वो तो किसी के हाथ में नहीं है। हम भी चुनाव हार गए थे, मान लीजिए, झूठ बोला गया, प्राइम मिनिस्टर बोल रहे हैं 5 लाख हिंदू को दिए, 50 लाख दे दिए मुसलमान को। क्या क्या नहीं बोले वो लोग झूठ सरकार बनाने के लिए। बन गई सरकार उनकी, बनने के बाद में मैं समझता हूँ जनता का भला तो हो, जनता का भला हो। सब तरह से मतलब एक प्रकार से क्राइसिस है, फाइनेंशियल क्राइसिस भी है। तो क्यों नहीं इनको मतलब अगर विपक्ष कोई बात बोलता है तो उसको लेना चाहिए कुछ फीडबैक के रूप में। विपक्ष बोलता है कि मैं तो मीडिया कोई आलोचना करता हमारी करता था या करता है तो मैं लेता हूँ, ये हमें फीडबैक भी दे रहे हैं, हम तो उसको फीडबैक के रूप में लेते हैं और प्रयास करते हैं भाई कि ये जो फीडबैक मिला उसके आधार पर कार्रवाई भी करें। मैंने गवर्नेंस चलाई थी 5 साल, उसमें जो है हमने इन बातों का ध्यान रखा कि भाई किस प्रकार से फीडबैक देते हैं, मीडिया वाले हो चाहे विपक्ष वाले हो। हमने विपक्ष की आलोचना को कभी भी इस रूप नहीं लिया कि कोई विपक्ष का नेता बोल रहा है तो 4 मंत्री और मुख्यमंत्री सब वक्तव्य दे रहे हैं, उसके लिए जरूरत नहीं है, एक वक्तव्य काफ़ी होता है। तो मैं देख रहा हूँ कल से ही जो झड़ी लगी हुई है, कोई तुक नहीं उसका। तो ये बात है। तो मैं देखता हूँ कि सरकार को अभी समझ आना चाहिए और हम चाहेंगे गवर्नेंस अच्छी चले। आगे 5 साल बाद तो जनता फैसला करेगी कि क्या फैसला करती है, वो तो निर्भर करेगा उस पर। 5 साल तक सरकार तो अच्छी चले, उसमें इंटरेस्ट हमारा भी होना चाहिए। अगर हमारा कमिटमेंट जनता के साथ है, गरीब है, दलित है, पिछड़े हैं, अल्पसंख्यक हैं, जो भी हैं, जो गरीब आदमी किसी कौम का हो भला ही, उन सब का भला कैसे हो, राजस्थान का विकास कैसे हो, ये हमारी रुचि रहेगी। उसके अंदर मान लो हम बोलते हैं तो उनको उस रूप में भी लेना चाहिए। हाँ, अगर हमने कोई झूठे आरोप लगाए हैं, कुछ किया तो ठीक है, जवाब दीजिए। थैंक यू। సో ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. 50 స్థానాల నుంచి మళ్ళీ భారతీయ జనతా పార్టీ 48 స్థానాలకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 35 స్థానాల్లో ఉంది. హర్యానా ఎన్నికలు ఒక మైండ్ గేమా లేదంటే సైలెంట్ ఓటింగ్ పడ్డదా? ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేస్తూ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వే సంస్థల అంచనాల్ని మొత్తం కూడా తలకిందులు చేస్తూ ఓటర్ తీర్పు భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా పగ్గాలప్పజెప్పడానికి స్పష్టంగా తీర్పు అనేది కనిపిస్తోంది. 30 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే 48 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కనిపిస్తోంది. కాశ్మీర్లో 28 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ కూటమి 51 స్థానాల్లో ఉంది. ఇక ఇండిపెండెన్స్ కూడా అక్కడ ప్రధానంగా పోటీ ఇస్తున్నారు. 9 స్థానాల్లో, పీడీపీ 2 స్థానాల్లో ఉంది. జయరాం రమేష్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు పవన్ ఖేరా స్పందించారు. ఒక్కసారి ఆ మాటలు విందాం. देखिए, पहली बार होता हुआ दिख रहा है कि चैनल्स अपने रिपोर्टर्स के जो आंकड़े आते हैं काउंटिंग सेंटर से वो नहीं दिखा रहे, चुनाव आयोग के आंकड़ों पर निर्भर कर रहे हैं और चुनाव आयोग के आंकड़े चौथे या 5वें 6ठे राउंड के दिखा रहे हैं, जबकि हमारे कंट्रोल रूम से 11-11 राउंड के आंकड़े आ चुके हैं। मैं आपको विनेश फोगाट जी का उदाहरण देता हूं। आप कोई चैनल खोल दीजिए, सब में उनको 4 राउंड के बाद पीछे दिखाया गया था, जबकि 9 राउंड के बाद वो 4437 वोटों से आगे हैं, अब 5200 वोटों से आगे हो गई हैं। तो ये आंकड़ों में जो मिसमैच है, गैप है, ये क्यों है, ये हम बार बार चुनाव आयोग से अभी हमारे महासचिव जयराम रमेश जी ने ट्वीट करके भी पूछा है कि ये क्या दबाव डालने की कोशिश हो रही है स्थानीय प्रशासन पर। इसलिए हम फिर से चुनाव आयोग को कह रहे हैं, आगाह कर रहे हैं कि इसमें तुरंत एक्शन ले, तुरंत जितने राउंड्स हो चुके हैं अपडेट करें, जितने भी जो ट्रेंड्स हैं उनको अपडेट किया जाए। सर किस तरीके की आपको खामियां आपको लगता है या क्या होना चाहिए? 11 राउंड हो चुके हैं, 12 राउंड हो चुके हैं, आप अभी 6ठे या 7वें राउंड पर ही रुके हुए हैं। चैनल्स उसी पर निर्भर कर रहे हैं, चुनाव आयोग के उस पर। रिपोर्टर्स के अपने आंकड़े बाहर आ नहीं रहे हैं। कभी कोई काउंटिंग में ऐसा नहीं होता कि रिपोर्टर्स के अपने आंकड़े बाहर नहीं आते। So, how do you see in the initial trends Congress was leading and now the Congress party is trailing in Haryana?
and the numbers are favoring BJP only. As far as there is a mismatch in the actual numbers of rounds that have already been counted and the number of rounds that are being shown on television through the election commission data, because the election commission data is lagging behind. They are still showing the 4th or the 5th round, whereas 11-12 rounds have already been counted. Our General Secretary Communication has already tweeted to the Election Commission asking questions. Are they trying to put pressure on the local administration by delaying display of and uploading of data? But sir, PC Jammu and Kashmir, they are giving the live numbers, live trend. Yeah, so see the mismatch between Haryana and Jammu and Kashmir. In Jammu and Kashmir, you are getting live data as for with every round that is being counted, but in Haryana it's not so. Why? आप तमाम चैनल्स पे देखिए, पहली बार होता हुआ दिख रहा है. Right. The Judgment Day, the big day